హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? నా ప్రాణమా పార్ట్ 41 చూసే ముందు పార్ట్ 40 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. కావాలని కాదు, ప్రామిస్ అని అమాయకంగా అపాలజీ చెప్తున్న ఆమె మాటలకి తెలియకుండానే చిన్న నవ్వు వచ్చి చేరింది. సమీర పగిలిన అతని ఫోన్ని చూస్తూ, నిజంగా సారీ అండి, మా అన్నయ్య కోసం రన్ చేస్తూ మిమ్మల్ని అంటూ ఆపేసింది. సూటిగా తాకుతున్న శౌర్య చూపులకి. ఒక ఆడపిల్లగా తెలుసు కదా ఆ అబ్బాయిల చూపుల అర్థాలేమిటని. మరోసారి నెమ్మదిగా సారీ చెప్పి అక్కడి నుండి వెళ్తున్న తన చేతిని పట్టుకున్నాడు. బిక్క చచ్చిపోయింది సమీర. రిషి తన తండ్రి కాకుండా మొదటిసారి బయట ఒక మగాడు తనని తాకటం. ముందు కోపంగా చూసి మరోసారి శౌర్య చూపులకి బందీ అవుతూ, హ్యాండ్ వదలండి అంది. వదలకపోతే అని సూటిగా అడిగాడు శౌర్య. నిజానికి పాప చాలా అంటే చాలా నచ్చింది శౌర్యబాబుకి. మొదటిసారి వాడికంటూ ఒక హార్ట్ ఉందని, అది అమ్మాయిలకి మోగుతుందని తెలిసొచ్చాక పాపని ఇంకాసేపు కళ్ళలో నింపుకోవాలని ఫిక్స్ అయ్యి అదే చేతిని పట్టుకొని మీదకి లాక్కున్నాడు. ఏం పేరు అని అడుగుతూ, మీకెందుకు బెదురుగా అయినా ధైర్యంగా అడిగిన సమీర మాటకి మరోసారి నవ్వి, నా ఫోన్ బ్రేక్ చేసావు కాబట్టి, అందుకు నువ్వే పే చేయాలి కాబట్టి అన్నాడు. అదొక రీజన్గా చూపించి ఇంకాసేపు తనని చూస్తూ ఉండడానికి. నిజానికి అలాంటి ఫోన్లు శౌర్య చేతిలో ఎన్ని పగిలాయో అతనికే తెలియాలి. ఇప్పుడు తనని అడుగుతున్నాడు అంటే అర్థం తనతో కేవలం క్లోజ్నెస్ కోసమే. కానీ ఇక్కడ సమీ పాప గుండెల్లో రైళ్లు పరిగెడుతోంది. అది పబ్లిక్ ప్లేస్. ఒకవేళ రిషి కానీ ఈ టైంలో వచ్చాడంటే పెద్ద గొడవ అవుతుంది. ఇంకొక రీజన్, శౌర్య చేతి టచ్తో ఒక్కసారిగా ఎలక్ట్రిక్ షాక్ కొట్టినట్లయింది సామి పాపకి. పబ్లిక్ ప్లేస్లో ఇలా బిహేవ్ చేస్తున్నందుకు ఒక పక్క కోపం వస్తున్నా, ఇంకో పక్క సూటిగా తాగుతున్న శౌర్య చూపు తన మనసులో గిలిగింతలు పుట్టిస్తోంది. అతి కష్టంగా నోరు పెగిల్చి, ప్లీజ్ వదలండి అంది. ఎవరైనా చూస్తారేమోనని కంగారుతో. పేరు చెప్పు, తర్వాత అడ్రస్ చెప్పు అంటూ కమెంట్ చేశాడు శౌర్య. అడ్రస్సా? అడ్రస్ ఎందుకు? విసురుగా అడిగిన తనని నవ్వుతూ చూస్తూ, నచ్చావు నాకు సంబంధం మాట్లాడడానికి అని వెటకారంగా చెప్పు అన్నాడు చేతిపై పట్టు బిగుస్తూ. చెప్పేదాకా వదిలేలా లేడని సమీరా అంది. అడ్రస్ ఏంటి అన్నాడు ఐబ్రో అప్ చేసి. మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారా? నా పర్సనల్స్ అన్నీ చెప్పను, వదిలింటి ముందు. మరి నా ఫోన్ ఎంత కాస్ట్? భయంగా అడిగింది. 2.5 lakhs. వామ్మో, డాడీ తిడతారు అని బిక్కమొహం వేసిన సమీరను చూస్తూ వస్తున్న నవ్వును ఆపుకుంటూ, బ్రేక్ చేసినప్పుడు తెలియదా విషయం అంటూ ఇంకాస్త బెదిరించాడు. ఎందుకంటే పాప టెన్షన్లో అసలే అమాయకంగా ఉన్న ఫేస్ని ఇంకాస్త క్యూట్గా పెట్టి మన శాడిస్ట్ బాబు మతి పోగొట్టు వస్తుంది. మరి నేనేం కావాలని చేయలేదు, అయినా మీరే అడ్డుగా ఉన్నారు, ఇప్పుడు మళ్ళీ నన్ను అంటున్నారు అంటూ గొంతు పెంచుతున్న సమీరను చూస్తూ ఒక చేత్తో తన చేతిని పట్టుకుంటే, ఇంకో చేత్తో ఆమె నడుమును టచ్ చేయడమే కాకుండా నడుము నొక్కి సమీర వాయిస్ మ్యూట్ అయ్యేలా చేశాడు. దెబ్బకి దడుచుకున్న పాప శౌర్యని కోపంగా చూస్తూ రౌడీ అని తిట్టి చేతులు విడిపించుకొని అక్కడి నుండి పారిపోయింది. వెళ్తున్న తననే చూస్తూ చిన్నగా నవ్వుకున్నాడు శౌర్య. అప్పుడే జాను వచ్చింది ఏడుపు ముఖంతో. నాకు ఆ డ్రెస్ నచ్చిందన్నయ్య అంటూ. ఏమైందిరా, ఏం డ్రెస్ అడిగాడు శౌర్య జానుని ఓదారుస్తూ. జాను 5 minutes బ్యాక్ ఏం జరిగిందో చెప్పుకొచ్చింది. సమీర కింద పడడం చూడని రిషి ఇంకొంచెం ముందుకు వెళ్ళి ఆగిపోయాడు, తన నుండి తప్పించుకున్నాను అన్న విజయ గర్వంతో. అయితే 2 minutes అయినా సమీర రాకపోయేసరికి వెళ్ళబోతూ ఆగి అక్కడ తనకు నచ్చిన డ్రెస్ ఒకటి సమీరకి చూశాడు. దాన్ని టచ్ చేస్తూ, ఇది సమీకి బాగుంటుంది, కొనిస్తే హ్యాపీగా ఫీల్ అవుతుంది అని డ్రెస్ని బిల్లర్ దగ్గరికి తీసుకువెళ్తున్న అతన్ని ఆపుతుంది జాను. హే మిస్టర్ అంటూ. సహజంగానే కూల్గా ఉండే రిషి ఆగి, నన్నా అని అడిగాడు. అతని హ్యాండ్సమ్ ఫేస్కి అప్పటికే టెంప్ట్ అయిన జాను ఒక నిమిషం పాటు అతన్ని అలాగే చూస్తూ ఉంటే, పిలిచి ఏం మాట్లాడదేంటి అమ్మాయి అనుకుంటూ, ఎక్స్క్యూజ్ మీ, నన్నే పిలిచారా అని అడిగాడు మరోసారి రెస్పెక్ట్ఫుల్గా. తేరుకొని అంది. వైట్ డ్రెస్,
వాట్? ఆ డ్రెస్ నాకు నచ్చింది, దట్స్ మైన్ అంది. ఆమె మాటలకు స్ట్రేంజ్ లుక్ ఒకటి విసిరి, ఆర్ యూ ఓకే మిస్? డ్రెస్ నా హ్యాండ్లో ఉంటే మీదెలా అయ్యింది అని వియర్డ్గా అడుగుతున్న అతనితో, అదంతా నాకు తెలీదు, నాకు ఆ డ్రెస్ నచ్చింది, ఎక్స్ట్రా పే చేస్తా, నాకు ఇచ్చేయి అంది బెట్టుగా. కుదరదు అని చెప్పి సమీర కోసం వెతుకుతున్న అతనికి అడ్డుపడి, ఎందుకు కుదరదు, ఎక్స్ట్రా ఇస్తానంటున్నాను కదా అంది. ఐ డోంట్ నీడ్ యువర్ మనీ, గెట్ లాస్ట్ అని విసురుగానే సమీర కంగారుగా రావడం గమనించి, ఏమైంది సమీ అని అడిగాడు రిషి. సౌర్య చేసిన పని చెప్పలేక, ఏం కాలేదు కానీ పద ఇక్కడ నుండి వెళ్ళిపోదాం అంది సమీర. వెళ్దాంలే, ముందు ఇది ట్రై చేయి అని చెప్పి తన చేతిలో ఉన్న డ్రెస్ పెట్టాడు రిషి. ఇంటి దగ్గర చూస్తానులేరా, ముందు మనం ఇక్కడ నుంచి వెళ్దాం అంది భయంగా వెనక్కి చూస్తూ. ఎందుకే అంత టెన్షన్ నీకు, ఏమైనా ప్రాబ్లమా, ఎవరైనా ఏమైనా అన్నారా అంటూ అనుమానంగా అడుగుతూ ఉంటే, అంటూ సౌర్య అటుగా జాను కోసం చూస్తూ ఉంటే తన కోసమే అని భయపడిపోయి డ్రెస్ పట్టుకొని ట్రయల్ రూమ్లోకి దూరింది. హుఫ్, ఇది దీని కంగారు అనుకుంటూ రిషికి మళ్ళీ నిషా నుండి కాల్ వస్తూ ఉంటే బయటకు వెళ్ళి ఎవరూ లేని చోటకు వెళ్ళిన అతను, వాట్ హ్యాపెన్ నిషా, చెప్పాను కదా కాల్స్ వద్దని అన్నాడు చిరాగ్గా. కంగ్రాట్స్ ఆరుష్ అంది ఎక్సైట్ అవుతూ. థ్యాంక్స్ అని పొడి పొడిగా చెప్పి ఓకే బాయ్ అన్నాడు వెంటనే. కాసేపు మాట్లాడొచ్చుగా అంది ఆశగా నిషా. లుక్ నిషా, నీతో మాట్లాడాల్సిన నీడ్ నాకు లేదు, క్లాస్మేట్వి క్లాస్మేట్లో ఉంటేనే బాగుంటుంది, డోంట్ కాల్ మీ అగైన్ అంటూ ఫోన్ పెట్టబోతే, ప్లీజ్ ఆరుష్ లిజన్ అంది ఏడుపు గొంతుతో. హుఫ్, ఏంటి నీ బాధ, నీతో మాట్లాడాలి, టుమారో కాలేజ్కి వచ్చి వింటాలి, ఇప్పుడు డిస్టర్బ్ చేయకు అని చెప్పి కాల్ కట్ చేసి అక్కడే ఉండిపోయాడు నిషా వల్ల ఎక్కిన కోపాన్ని తగ్గించుకోవడానికి. బ్యాక్ టు శౌర్య జాను. జాను డ్రెస్ సంగతి చెప్పగానే ఏ ట్రయల్ రూమ్ అని అడిగాడు శౌర్య. జాను చేత్తో చూపించేసరికి అటుగా వెళ్ళిన అతన్ని ఆపేలోపు డోర్ నాక్ చేశాడు శౌర్య. తన అన్నయ్య ఏమో అనుకొని డోర్ ఓపెన్ చేసిన సమీరాకి ఎదురుగా శౌర్య కనిపించేసరికి, వీడేంటి నన్ను ఇలా పట్టుకున్నాడు అని తిట్టుకుంటూ డోర్ క్లోజ్ చేయబోతే సమీర చేస్తున్న పని ఆపి తను కూడా లోపలికి వెళ్ళి డోర్ క్లోజ్ చేశాడు శౌర్య. నిజానికి సమీర అక్కడ ఉంటుందని అస్సలు ఊహించలేదు. చూశాక కొంచెం స్వేచ్ఛ వస్తే ఆ డ్రెస్లో సమీరను చూసి మెస్మరైజ్ అయిన శౌర్య నిజంగానే ఆ క్షణం కంట్రోల్ మిస్ అయ్యాడనే చెప్పాలి. ఓయ్, ఎందుకు డోర్ క్లోజ్ చేశావు అంటూ భయంగా అడుగుతున్న సమీర శౌర్య చూపులు ఆమె ఎద మీద ఉండడం గమనించి డ్రెస్పై దుపట్టా బయటే ఉందని అర్థమై చేతులు అడ్డు పెట్టుకుంది. బదులుగా చిన్న నవ్వు శౌర్యలో. తన ఆఫీస్లో ఉమెన్ ఎంప్లాయీస్లో చాలామంది పెళ్ళైన వాళ్ళలో 50%, అవ్వని వాళ్ళలో 90% శౌర్యని టెంప్ట్ చేయడానికి శతవిధాలా ప్రయత్నించారు. వాటిలో ఎక్కువగా డ్రెస్సింగ్తో ప్రవోక్ చేయడమే, క్లీవేజ్ షో చేసేలా ఎలాస్టిక్ స్ట్రాప్స్, థైస్ కనిపించేలా స్లిట్ మ్యాక్సీస్తో మన శాడిస్ట్ బాబు కళ్ళలో పడాలని వాళ్ళ పాటను వాళ్ళు పడ్డారు. దాని ఫలితంగా శౌర్య 2 times డ్రెస్ కోడ్ కూడా అరేంజ్ చేశాడు. కానీ అవి కంపెనీ రూల్స్కి విరుద్ధమని ఫైట్ చేసి తీయించేశారు కొంతమంది లేడీస్ గ్యాంగ్. వాళ్ళని చూసి ఇప్పుడు సమీరని చూస్తూ ఉంటే రెస్పెక్ట్ఫుల్ ఫీలింగ్ వచ్చింది శౌర్యకి. అయినా కూడా తన డ్రెస్ ఆల్మోస్ట్ లో నెక్ ఉండడం చూసి స్మైల్ మెయింటైన్ చేస్తూనే, ఈ డ్రెస్ నా చెల్లెలకి నచ్చింది, తనకి కావాలి అన్నాడు. వాట్? తన కోసం వచ్చాడు అనుకుని భయపడిన సమీర ఆశ్చర్యంగా అడిగింది. డ్రెస్ కావాలి అన్నాడు. కానీ ఇది అంతకంటే ముందు మా అన్నయ్య తీసుకున్నాడు అంది బయట ఉన్న జాను తన చెల్లెలు అని ఒక అంచనాకి వస్తూ. సో వాట్, ఫస్ట్ ఎవరు తీసుకున్నారని కాదు, నా చెల్లెలకి ఎప్పుడు నచ్చింది అని ఇంపార్టెంట్ నాకు. సో చేంజ్ చేసుకొని ఇస్తే నేను తనకి గిఫ్ట్ చేస్తాను, కావాలంటే ఎక్స్ట్రా మనీ పడేస్తాను, తీసుకో అన్నాడు మిర్రర్కి ఆనుకొని స్టైల్గా చూస్తూ. మనీ పడేస్తాను అన్న మాటకి దెబ్బకి కోపం పొంగుకొచ్చింది సమీరాకి. నువ్వెవరు నాకు డబ్బు పడేయడానికి? హా, హూ ద హెల్ ఆర్ యు మ్యాన్? నేనెవరో తెలుసా, మా డాడ్ ఎవరో తెలుసా అంటూ మీదకు వస్తున్న సమీరను అడుగు పట్టి గిర్రున వెనక్కి తిప్పి మిర్రర్కి ఆనించి శౌర్య తన 2 చేతులను ఒంటి చేత్తో మిర్రర్కి లాక్ చేసి మరొక చేత్తో డ్రెస్ లోపల మీదుగా నడుమును తాకాడు. దెబ్బకి బిక్క చచ్చిపోయింది సమీర. నిజానికి ఎవరో బయట వ్యక్తి అలా తాకుతూ ఉంటే కళ్ళ నుండి నీళ్ళు వస్తున్నాయి, కానీ విచిత్రంగా కోపం రావడం లేదు. లీవ్ అంది కన్నీళ్లు బుగ్గలను దాటుతూ ఉంటే.
అతని వైపు చూడకుండా ఎటో చూస్తూ. డ్రెస్ అన్నాడు హస్కీ వాయిస్తో. చీప్గా బిహేవ్ చేయకండి, చూస్తుంటే ఎడ్యుకేటెడ్లా ఉన్నారు, బయట అమ్మాయిలతో ఎలా బిహేవ్ చేయాలని తెలియదా మీకు అని ఏడుస్తూ అడుగుతున్న తన కన్నీళ్లు చూపుడు వెలుత తుడుస్తూ దిస్ ఈజ్ ఫస్ట్ టైం అన్నాడు. ఎందుకో అర్థం కాక చూస్తున్న తనని ఒక్కసారిగా మీదకు లాక్కొని, నేనెప్పుడు ఒక అమ్మాయిని ఇంత దగ్గరగా చూడలేదు, ఇలా తాకలేదు, ఇలా మాట్లాడలేదు, నువ్వు నచ్చావు నాకు, కానీ పెళ్లి చేసుకునే ఇంట్రెస్ట్ లేదు కాబట్టి వదిలేస్తున్నా, డ్రెస్ ఇస్తావా ఇవ్వవా అని అడిగాడు. తను చెప్పాల్సింది చెప్పి దూరం జరుగుతూ. అతని మాటలన్నీ రిమైండ్ చేసుకుంటూ ఆలోచిస్తున్న సమీరాకి అప్పుడు తెలీదు నిజంగానే తన ఆలోచనలో శౌర్య తిష్ట వేసుకొని ఉండిపోతాడని. హలో అన్నాడు సమీర మొహం మీద చిటిక వేస్తూ. ఏంటి అన్నట్టు చూసిన తన కళ్ళని చూస్తూ, మనం ఇక్కడే ఉంటే బయట వేరేగా అనుకుంటారు, ఎవడో గొట్టంగాడి ఏదో అనుకుంటే నేను కేర్ చేయను, కానీ నా చెల్లెలు ఉంది ఒంటరిగా, సో ప్లీజ్ చేంజ్ యువర్ డ్రెస్ అని చెప్పి అక్కడే ఉన్న శౌర్యని చూస్తూ మీరుండగానా షాకింగ్గా కళ్ళు పెద్దవి చేసి మరీ అడిగింది సమీర. ఆ మాటకు నవ్వుతూ నీకోకే అయితే నాకేం ప్రాబ్లం లేదు అన్నాడు ఐ వింక్ చేస్తూ. ఆ మాటకు చెవులు మూసుకున్న సమీర, సిగ్గులేదు మీకు అసలు, బయటకు వెళ్ళండి అంది కోపంగా. అంటే ఒప్పుకున్నావా అని డౌట్ఫుల్గా అడిగిన శౌర్యకి అని తల దించుకొని ఆన్సర్ ఇచ్చింది. వెరీ గుడ్ అని మరొకసారి సమీర హ్యాండ్ పట్టుకుని మీదకు లాక్కున్న శౌర్య రెప్పపాటు కాలంలో సమీర బుగ్గ మీద పెదవులద్ది కుడి చేత్తో ఆమె నడుము నొక్కి యు ఆర్ టూ హాట్ అని నవ్వు ముఖంతో చెప్పి బయటకు వెళ్ళిపోయాడు. శౌర్య పనులకి కోపం తెచ్చుకున్న సమీర, ఇంకోసారి నువ్వు నా కళ్ళకు కనిపిస్తే ఐ స్వేర్ ఐ విల్ కిల్ యూ అని పంతంగా అనుకొని డ్రెస్ చేంజ్ చేసుకునే పనిలో పడింది. బయటకు వచ్చిన శౌర్యను చూసి అన్నయ్య అంటూ దగ్గరికి వెళ్ళిన తన భుజం చుట్టూ చేయేసి డ్రెస్ నీదే, డోంట్ బి సాడ్ అన్నాడు నవ్వుతూ. తన కోసం ఏదైనా చేసే అన్నయ్య మీద ఇంకో మిల్లీమీటర్ ప్రేమ పెరిగితే థ్యాంక్ యూ సో మచ్ అని హగ్ చేసుకొని, కానీ ఆ డ్రెస్ తను వేర్ చేసిందనుకుంటు కదా అన్నయ్య, నాకు వద్దు అంది ముఖం మార్చుకుంటూ. చెల్లెలు ఇష్టపడింది అని ఒక అమ్మాయితో చేయకూడని పద్ధతిలో బిహేవ్ చేసిన శౌర్య ఇప్పుడు తను వద్దు అనేసరికి ఆ మాట నచ్చక, లేదు నేను డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళేసరికి తను ఇంకా వేసుకోలేదు అని అబద్ధం చెప్పేశాడు. నిజమా? అయితే థ్యాంక్స్ అగైన్ అంటూ మరోసారి అన్నయ్యని హగ్ చేసుకుని వదిలిందో లేదో రూమ్ నుండి బయటకు వచ్చిన సమీర శౌర్య వైపు కోపంగా చూస్తూ డ్రెస్ని పక్కన పెట్టేసింది. ఆ క్షణం సమీరని చూసిన జానుకి బాధగా అనిపించింది. తన దగ్గరకు వెళ్ళి సారీ, నాకు అది బాగా నచ్చింది, అందుకే కావాలి అనుకున్నాను అంది అపాలజీగా. జాను సారీ చెప్తున్న పద్ధతికి కోపం తగ్గించుకొని ఇట్స్ ఓకే అని చెప్పి వెళ్ళిపోతున్న తనని ఆపి, మీతో మా అన్నయ్య రూడ్గా బిహేవ్ చేస్తే సారీ అగైన్, ఎందుకంటే తనకు నా ఇష్టాలు ఇంపార్టెంట్ అంటూ చెప్పుకుపోతున్న జానుని చూడకుండా దూరంగా నిలబడి తననే చూస్తున్న శౌర్యని కోపంగా చూస్తూ నిలబడింది. ఇంతలో అక్కడికి వచ్చిన రిషి జాను సమీరలను ఒక దగ్గర చూసి సమీ ఓకేనా డ్రెస్ అని అడిగాడు. ఇక్కడ జరిగిన ఇష్యూ చెప్తే సీరియస్ అవుతాడని ఫిట్టింగ్ బాగాలేదన్నయ్య, నాకు అది వద్దు, పద ఇంటికి వెళ్దాం అంది. సంథింగ్ ఏదో సెన్స్ చేసిన రిషి డౌట్గా జాను వైపు చూస్తే సమీర వదిలిన డ్రెస్ తను హోల్డ్ చేస్తూ ఐ గాట్ ఇట్, ఇప్పుడేం చేస్తావు అన్నట్టు ఒక లుక్ ఇచ్చింది జాను. మామూలుగానే అమ్మాయిలకి దూరం మెయింటైన్ చేసే రిషి జాను ఇస్తున్న లుక్స్కి లోపల మండుతూ ఉన్నా కూడా కేర్ చేయకుండా సమీ ఇంకేమైనా షాప్కి వెళ్దామా అని అడిగాడు. వద్దన్నయ్య ఇంటికి వెళ్దాం అంది మూడీగా. ఏం నీకు ఈ డ్రెస్ నచ్చక వదిలేసావు, అందుకే వాళ్ళు తీసుకున్నారు, నువ్వేం మైండ్లో పెట్టుకోకు, పద వేరే షాప్కి వెళ్దామని చెప్పి జాను ముఖం చూసి చిన్న స్మైల్ ఇస్తూ అక్కడ నుండి సమీరాతో వెళ్ళిపోయాడు రిషి. యూ బాస్టర్డ్, అంటే మీరు పడేస్తే నేను తీసుకున్నాను అంటావా, నాకేం అవసరం లేదు ఈ డ్రెస్ అని అందే. కానీ ఆ డ్రెస్ నచ్చి శౌర్యతో కొనిపించుకొని బయట డిన్నర్ కంప్లీట్ చేసుకుని ఇంటికి వెళ్ళిన తను డ్రెస్ ఓపెన్ చేసి పైన పెట్టి చూసుకుంది. చాలా లూజ్గా ఉంది అది. టైట్ చేయిస్తే డ్రెస్ అందం పోతుంది అని అర్థమై ఆ డ్రెస్పై ఆశలు వదిలేసుకొని శౌర్య గదికి వెళ్ళింది. అప్పుడే శాడిస్ట్ బాబు సమీరతో జరిగిన స్వీట్ మూమెంట్స్ ఓ రీల్ వేసుకుంటున్న టైం అది. ఎందుకో చాలా నచ్చింది తన మనసుకి. ఫస్ట్ టైం ఒక అమ్మాయి, అమాయకత్వం, అందం, భయం ఇవన్నీ పదే పదే గుర్తొస్తూ ఉంటే
చిన్నగా తనలో తానే నవ్వుకుంటున్న శౌర్య పక్కన చేరి, ఏంట్రా అన్నయ్య స్మైల్, పాప అంత నచ్చిందా అని అడిగింది నెమ్మదిగా. షీఈస్ గుడ్ అన్నాడు ఏదో మైకల్లో. అందుకేనా అరగంటకు తిరిగి వచ్చావు, అంత టచ్ చేసిందని హార్ట్ని అని టీజ్ చేస్తున్న జాను మాటలకి బట్టర్ స్కాచ్ అని తన టచ్ని ఇంకా ఫీల్ అవుతున్న శౌర్యకి సడన్గా తనకి జాను మాటలు విన్నట్టు రియలైజ్ అయ్యి ఉలిక్కిపాటుగా పక్కకు చూశాడు. ఏంటి సంగతి అని కనుబొమ్మలు ఎగరేస్తున్న జానుని చూసి, అదేం లేదు, జస్ట్ నచ్చింది అంతే, కానీ నువ్వేంటి ఇక్కడ అని అడిగాడు చేతిలో కవర్తో ఉన్న తనని చూస్తూ. అంత గొడవ పడి డ్రెస్ ఓన్ చేసుకున్నంతసేపు లేదన్నయ్య, డ్రెస్ మరీ లూజ్గా ఉంది. ఓ పని చేయి, ఆ అమ్మాయి ఎప్పుడైనా కనిపిస్తే నువ్వే ఇచ్చేయి మన గిఫ్ట్ అని చెప్పి ఆది పిలుస్తుంది అని వెళ్ళిపోయింది ఫాస్ట్గా. హే జాను అంటున్న శౌర్య అరుపు వినపడలేదు పాపకి. సమీరని ఆ డ్రెస్లో గుర్తు చేసుకుంటూ ఓపెన్ చేసిన అతనికి సమీర యూజ్ చేసే పర్ఫ్యూమ్ ఆ డ్రెస్ నుండి ఎవాల్వ్ అవుతూ ఉంటే డోర్ దగ్గర ఎవ్వరూ లేరని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మొహమాటంగా ముక్కు దగ్గర పెట్టుకొని గాఢంగా స్మెల్ చూశాడు. నచ్చింది ఆ ఫీల్. అచ్చం సమీర పక్కన ఉంటే ఎలా ఉంటుందో అలానే ఉంది. ఆ డ్రెస్ని చూసి చిన్నగా నవ్వుతూ, నేను నిన్ను టచ్ చేస్తే నువ్వు పడిపోవాలి, కానీ నీ చూపులతోటే నా హార్ట్ని టచ్ చేసి నన్ను పడేశావు, ఏమున్నావి మై క్యూట్ అండ్ హాట్ బేబీ అంటూ పిల్లోని హక్ చేసుకొని, నీ స్మెల్తోనే నన్ను కంట్రోల్ తప్పించేస్తున్నావే, ఐఎమ్ షూర్ బేబీ, నువ్వు గనక ఇంకోసారి కనిపిస్తే నువ్వే నా పెళ్ళాన్మని ఫిక్స్ అయిపోతాను అనుకుంటూ ఆ రాత్రంతా సమీర ఆలోచనలో పడి కొట్టుకుంటూ నిద్ర పట్టకుండా మన పాప డిస్టర్బ్ చేస్తూ ఉంటే ఎప్పటికో తెల్లవారుజాముకి పడుకున్నాడు. నిజంగా డ్రెస్ సరిపోలేదా సమీ? కారులో ఉండగా డౌట్గా అడిగిన అతని మాటకి అవునని చెప్పి రిజల్ట్స్ కోసం వెబ్సైట్ ఓపెన్ చేసింది, కానీ ఇంకా బిజీ వస్తుండేసరికి విసురుగా ఫోన్ పక్కన పెట్టేసింది. సీట్ వెనక్కి వాలి కళ్ళు మూసుకున్న సమీరని డిస్టర్బ్ చేయకుండా డ్రైవింగ్ చేస్తున్న రిషికి సడన్గా ఒక ఇంటి దగ్గర నుండి కార్ బయటకు రావడం చూశాడు. అది తన బాబాయ్ కార్ అవ్వడం షాక్ అయితే ఆ ఇంటిని గుర్తుపెట్టుకొని సైలెంట్గా ధర్మేంద్ర కార్నే ఫాలో అయ్యాడు. ధర్మేంద్ర కార్ తమ ఇంటికి వెళ్ళేసరికి ఎవరో ఇంటి నుండి ఈ టైంలో బయటకు రావడం అనుమానంగా అనిపించింది రిషికి. ఇంటికి చేరుకున్నాక అప్పటికే టైర్డ్ అయిన సమీర పైకి వెళ్తూ ఉంటే హాల్ టికెట్ నెంబర్ చెప్పి వెళ్ళు, నేను చూస్తాను రిజల్ట్స్ అన్నాడు రిషి. నెంబర్ చెప్పి తన రూమ్కి వెళ్ళిన సమీర ఫ్రెష్ అయి పడుకుందామని అనుకుంది, కానీ మాల్లో శౌర్య చేసిన రచ్చ గుర్తొచ్చి అస్సలు నిద్ర పడితే ఒట్టు. అటు శౌర్యలానే ఇటు సమీర కూడా ఏదో డిస్టర్బెన్స్ ఫీల్ అవుతూ ఉంది. ఇది అని పేరు పెట్టలేని ఆ ఫీలింగ్కి శౌర్య చేసిన పని వల్ల తనకు వస్తున్న కోపం అని అపోహపడింది. శాడిస్ట్, అసలు ఎవర్రా నువ్వు? ఏదో సొంత పెళ్ళాన్ని తాకినట్టు ఎక్కడ పడితే అక్కడ టచ్ చేస్తున్నావు, అస్సలు మేనస్ లేదు నీకు అనుకుంటూ శౌర్య తాకిన చోట టాప్ పైకెత్తి చూసుకున్న తనకి లైట్ పర్పుల్ కలర్లో మార్క్స్ కనిపిస్తే కళ్ళు పెద్దవి చేసింది. అవి హ్యాండ్సా రాడ్సా అనుకుంటూ. ఇంతలో బయట నుండి రిషి అరుపులు, సమీ కమ్ అవుట్ సైడ్ అంటూ. కిందకి వెళ్ళిన తన భుజాలు పట్టుకొని ఊపిస్తూ, కంగ్రాట్సే యు గాట్ ఫస్ట్ ర్యాంక్ అంటూ హగ్ చేసుకున్నాడు. అది పెద్ద విషయం కాదు అన్నట్టు చిన్నగా స్మైల్ చేసి, ఐమ్ స్లీపీరా, పడుకుంటాను అని చెప్పి పద్మకి ధర్మేంద్రకి కూడా గుడ్ నైట్ చెప్పి తన రూమ్లోకి వెళ్ళిపోయింది సమీర. నెక్స్ట్ 5 days తర్వాత జాను వారణాసి వెళ్ళాలని అనుకుంటుంది. రేపు ప్రయాణం అనగా ఆమెను కాలు కూడా కదపకుండా చేస్తుంది విశాలాక్షి హార్ట్. స్ట్రోక్ వచ్చి హాస్పిటల్ పాలైన తల్లిని చూడడానికి వస్తాను అంటే, నథింగ్ సీరియస్, మేమే వస్తాం అని చెప్పి ఆ రోజు సాయంత్రానికి తల్లితో పాటు ఇంటికి చేరుకుంటాడు శౌర్య. ముభావంగా ఉన్న ఆమెను చూసిన జాను తల్లి పక్కన కూర్చొని, ఇది సెకండ్ టైం కదమ్మా నీకు స్ట్రోక్ రావడం అని అడిగింది భయంగా. నీరసంగా అవునని బదిలిచ్చి, ఐఎమ్ ఓకే జాను, నువ్వు వెళ్ళి కాలేజ్కి అందావిడ. లేదు మామ్, ఐఎమ్ సో వరీడ్ అబౌట్ యూ, నాకు నీతోనే ఉండాలనుంది. అయినా అలా ఎలా వెళ్తాను మా నిన్ను ఈ పరిస్థితిలో వదిలేసి, నేను ఇక్కడే ఉంటాను అంటూ కన్నీళ్లు పెడుతున్న జానుతో, నువ్వు వెళ్ళకపోతే మరి నీ చదువు ఏమవ్వాలి? నన్ను చూసుకోవడానికి ఇక్కడ అన్నయ్య డాడీ ఉన్నారు. నువ్వు డాక్టర్ అవ్వాలన్న నా కోరికని పాడు చేయకుండా వెళ్ళు జాను ప్లీజ్ అంది బాధగా. ఆమెని అలాంటి పరిస్థితిలో వదిలి వెళ్ళడం ఏమాత్రం ఇష్టం లేని జాను, లేదు మామ్, నేను ఇక్కడ చెన్నైలో ఉండి చదువుకుంటాను మా. ఐ ప్రామిస్ ఐ విల్ మేక్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ ప్లీజ్
కాదనకు పుట్టి పెరిగి వయసు వచ్చాక అబ్రాడ్ పంపించేశారు. ఇప్పుడు వేరే స్టేట్లో మీతో కలిసిన మెమరీస్ నాకెక్కడున్నాయి? అందుకే ఇంటి దగ్గర నుండి కాలేజ్కి వెళ్ళేలా దగ్గరలో ఏమైనా మెడికల్ కాలేజ్ ఉంటే డాడీని జాయిన్ చేయమంటాను అని గట్టిగా రిక్వెస్ట్ చేసేసరికి కాదనలేదు ఆవిడ. సరే మీ నాన్నతో మాట్లాడతానులే అని చెప్పి అదే విషయం భర్తకు చెప్తే బెంగళూరు వెళ్ళే పనుందని ఆ పని సౌర్యకి అప్పగించారు. ఓకే అని చెప్పి ముందుగా జానుతో కలిసి వారణాసి వెళ్ళి ఫీ సెటిల్ చేసి సర్టిఫికేట్స్తో మళ్ళీ చెన్నై చేరుకున్నాడు. ప్రెజెంట్ కాలేజ్లో అడ్మిషన్స్ లేవని తెలిసి ఇంకో 1 వీక్ వెయిట్ చేయాలని చెప్పారు మేనేజ్మెంట్. ఆఫ్టర్ వీక్ ఎప్పటిలా సమీర కాలేజ్కి స్టార్ట్ అయింది. ఇకపై ఆ కాలేజ్కి రాని రిషి కోసం చాలానే బెంగ పెట్టుకుంది. 3 ఏళ్లుగా ఇద్దరు కలిసి వెళ్ళి వచ్చేవారు. కాలేజీలో సమీరకి ఏ ప్రాబ్లం ఉన్నా రిషినే తనని ప్రొటెక్ట్ చేసేవాడు, స్టడీస్లో గైడ్ చేసేవాడు. అన్నిటిలో సపోర్ట్ చేసే తన ప్రెజెన్స్ మిస్ అవుతూ ఉంటే ఏదో వెలితి. ఇప్పటి నుండి సమీర ఒక్కతే వెళ్ళాలి అంటే ఏదో ఇన్సెక్యూర్ ఫీలింగ్. తన భయాలను ఇన్సెక్యూరిటీని నిజం చేస్తూ జానుతో కలిసి అదే కాలేజ్లో ఎంట్రీ ఇచ్చాడు మిస్టర్ శాడిస్ట్. మరి ఇప్పుడు మన సామి పాపను అక్కడ చూస్తే బాబు ఫీలింగ్స్ ఏంటి? అసలు వీళ్ళిద్దరి ఫస్ట్ ఎన్కౌంటర్ ఎలా ఉండబోతోంది? సమీర శౌర్య జాను మూలంగా కాలేజ్లో లవ్లో పడితే మరి జాను రిషి ప్రేమలో ఎలా పడింది తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్స్ని ఫాలో అయిపోండి. మరి అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.